మేలు అవుతుంది. చాలా మంది చేస్తున్నారు లేదా? నాకు తూర్పే కావాలి, పడమటి అంటే మీకు అర్థమవుతుందో లేదు ఈ లాజిక్. తూర్పు వైపే కావాలి, పడమర వద్దు. ఇటుపక్క ఉత్తరం వైపే కావాలి, దక్షిణం వద్దు. నువ్వేం చేస్తున్నావు? విగ్రహాలను చేస్తున్నావు. వాక్యం చెప్తుంది ఇది. అంటే ఏం చేస్తున్నాం మనకు ఒక దేవుడు 4 ఎందుకు పెట్టాడు? దేవుడు ఒకటే పెట్టడా? తూర్పు ఒకటే పెట్టడా? పడమటి ఎందుకు పెట్టాడు? ఉత్తరం ఎందుకు పెట్టాడు? దక్షిణం ఎందుకు పెట్టాడు? మనకి కావాలని కదా పెట్టాడు. నువ్వు పొడుకుని లేచినాడు ఇలాగే లేవాలి, తల ఇటుపక్క పెట్టుకోవాలి, కాలు ఇటుపక్క పెట్టాలి అనుకుంటున్నాం మనం లేదా? దేవుడు తెలీదా? దేవుడు తెలిసా తెలీదా? దేవుడు తెలిసా తెలీదండి? లేకపోతే దేవుడు ఇలాగే లేగాలని ఇలా లేచిన అందరినీ బతికొంచి వెనక్కి ఇలా లేచిన అందరినీ పంపిస్తాడు అనుకోండి, దేవుడు మంచోడు అవుతాడా? మీకు అర్థమవుతుందో లేదో ఈ లాజిక్. అంటే లోకంలో తీరది. ఇంకేం చేస్తున్నారటండి? మూఢనమ్మకాలు కూడా విగ్రహాలు. 10 మందికి మంచి చేసే దాంట్లో నువ్వు ఎటు వెళ్తే ఏముంది? 10 మందికి ఉపయోగపడే దాంట్లో నువ్వు ఎటు వెళ్తే ఏముంది? 10 మందికి శ్రేయస్కరంగా జీవించే విధానంలో నువ్వు ఎటు వెళ్తుంది? పడమటికి వెళ్ళు, తూర్పుకి వెళ్ళు, ఏ పక్కన వెళ్ళు, ఈ మూలకెళ్ళు, ఆ మూలకెళ్ళు. ప్రయోజనం అనేది ఇతరులకు మేలు చేసేటట్లుగా ఉండాలి. నీకు కాదు, నాకు కాదు. అది కూడా చివరగా ఒక భయంకరమైన విషయం ఏంటంటే వితండవాదం. ఈ వితండవాదము ఇంకా పాపము కూడా విగ్రహాలనే. మళ్ళా వచ్చే వారం చెప్తాయి 2 విషయాల గురించి. ఒకటి, మనిషిని ఎలా మళ్ళిస్తుందంటే మనం అందరూ అనుకుంటాం వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా, నువ్వే చేస్తున్నావు. ఒక క్రైస్తవుడు దేవుడి స్థానంలో దేవుడికి ఇవ్వకుండా లోకంలో ఏది పెట్టినా నువ్వేం చేస్తున్నట్టు? దేవుడు తక్కువ చేస్తున్నావు. భయం వల్ల కూడా నువ్వేమైపోతున్నావు? దేవుడు దూరం అయిపోతున్నావు. కంటికి కనిపించేదని ఆధారపడటం వల్ల కూడా దేవుడు దూరం అయిపోతున్నావు. మూడోది, ఇన్కమ్ కావాలి, చేసిన అన్నీ వచ్చేయాలి, ఉపయోగం. ఇది కూడా నువ్వు విగ్రహారం చేస్తున్నట్టే. సాంప్రదాయాలు వంశపారపరంగా ఒక జాతికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో, లేకపోతే నా అనే వాళ్ళ కొరకు నేను బాగుపడాలనుకుంటే అది కూడా విగ్రహారాధనే. 5వది, దేవుని స్థానములో దేవుడికి కాకుండా నీవు హృదయంలో దేవుడికి ఇవ్వకుండా చెత్తంతా రోజున పెట్టేసుకొని నిన్న మొన్న నేను ఏ పని ఏ సినిమాలు చూసాను మీరు చెప్పచ్చు. నా సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే నిన్న మొన్న నేను ఎంత చెత్త సినిమాలు చూశానో, ఎన్ని బూత్ సినిమాలు చూశానో, ఎన్ని వాక్యాలు విన్నానో ఈ సెల్ చెప్పేస్తాను. ఎందుకని? నేను ఏది చూస్తే అదే కంటిన్యూ వస్తూ ఉంటుంది, అది రిపీట్ అవుతూ ఉంటుంది, అదే రిపీట్ అవుతుంది. నా సెల్లే కాదు, మీ సెల్లే కాదు, ఎవరి సెల్లేనంతే అది రిపీట్ అవుతూ ఉంటుంది. కనుక అప్పుడు ఇదేం పెట్టారా? దేవుని స్థానములో ఉండవలసినది ఏది కూడా ఆయనకి ఇవ్వకుండా మరి ఏది పెట్టినా, అక్కడ సెల్ ఫోన్ అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, లేకపోతే నీకు ఇష్టమైన ఒక వస్తువు అయినా, వాహనం అయినా, లేకపోతే ఈ ఏదైనా కొత్తగా కొనుక్కున్న వస్తువు అయినా దేవుడికి ఫస్ట్, తర్వాత మిగిలినవి. దేవుడికి ఫస్ట్, తర్వాత నువ్వు దేనికైనా. అలా కాకుండా ఇంకా చివరిగా 2 విషయాలు ఉన్నవి. తర్కం, రెండవది పాపం. ఇవి కూడా వచ్చేవారని చెప్తే ఇప్పటికే చాలా సమయం అయింది. దేవుని బిడ్డలారా, మనం దేని గురించి దేనిలో ఉన్నాం? ఈ 5 కూడా మీరు ఉంటే, ఒకవేళ మీరే కాదు, నేనే కాదు, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అలా వెళ్తే ప్రయోజనం కలుగుతాము, ఇలా వెళ్తే ప్రయోజనం కలుగుతాము. మనస్సు ఎందుకంటే బలహీనమైంది, దేహం ఏంటంటే బలహీనమైంది, శరీరం బలహీనమైంది. ఈ దేహం ఏం చేస్తుందంటే మనల్ని కొద్దిగా త్రుట్టిల్లి చంచల మనస్సులోకి తీసుకెళ్తుంది. మనం పాపాన్ని దరిచేరిపోతాం, చివరికి దూరం అయిపోతాం, దేవుని విడిచిపెడతాం. వాళ్ళు ఎవరో చేయడం కాదు, నువ్వు కూడా ఏం చేస్తున్నావు? సృష్టికర్తను మర్చిపోతున్నావు, సృష్టిని పూజిస్తా ఉన్నావు. కానీ ప్రియమైన బిడ్డ, నీ గుండెల్లో, నీ మనసులో, నీ హృదయంలో ఆయనకే చోటు ఇయ్యి. మరి దేనికి చోటు ఇవ్వకు. ఒకవేళ నేను బాప్తిస్మం ఇచ్చి రక్షించిన సేవకుడి వల్ల మర్యాదగా, క్రమంగా నువ్వు వారి ఎడల ఒక గౌరవంగా ఉండడం తప్పు కాదు. అంతేగాని దేవుడి స్థానానికి ఆలకిచ్చి దేవుని బయట పెడితే నువ్వేం చేస్తున్నట్టు? విగ్రహారాధన చేస్తున్నట్టే.
వాళ్ళు గౌరవించొద్దని అన్నాం. వాళ్ళు నీకు దేవుని ప్రేమతో వాళ్ళని పలకరించు, వారికి ఇవ్వవలసినటువంటి ఆధిక్యత వారికి, కానీ దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి, మనుషులకి ఇవ్వాల్సింది మనుషులకి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన ప్రభువా, తండ్రి మీకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రం నాయన. తండ్రి మరి దీని గురించి, ఈ యొక్క విషయం గురించి మరి ప్రభువా కొన్ని పాఠాలు మేము తెలుసుకోవాలని ప్రయాసపడుతున్నాం. మీరే మాకు ప్రభు చూపండి, కనికరించండి. మీ ప్రేమ ద్వారా చక్కటి వివరణ మాకు తెలియచేయండి. ఎందుకంటే ఎన్నో విషయాలు దేవా మరి తెలుసుకోవడం ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా లోకంలో ఉన్నవారమే, పాపభీతి కలిగిన వారమే, శరీరం బలహీనం కనుక మాకు మంచి నీతి, నియమం, క్రమం నేర్పించి పరివర్తన కలిగి పరిశుద్ధతలో జీవించేసి తద్గుణంగా మీ బిడ్డలుగా మమ్మల్ని జీవించమని అడుగుచు, ఏ విప్లవం అయితే నిశ్శబ్దాన్ని తీసుకొచ్చిందో, ఏ ప్రకటన ద్వారా జననం స్టార్ట్ అయిందో, అనేకులకు ప్రజలకు చెప్పడానికి నన్ను ఒక సాధన వలె ఉపయోగించుకోండి అయ్యా. ఈ యొక్క ప్రయత్నంలో నేను హతసాక్షి అవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాను. కనీసం ప్రభువా మీ యొక్క గ్రంథంలో, మీ మాటలో హతసాక్షి అయినప్పటికీ ప్రపంచమునకు ఒక మార్పు కొరకు ప్రయాసపడుతుండగా నన్ను ఒక సాధనలో ఉపయోగించుకోమని, అనేకులు సత్యాన్ని తెలుసుకొని క్రీస్తు ఈ లోకానికి రాగలిగిన మర్మాన్ని గ్రహించి దైవాన్ని తగినట్లుగా దేవుని బిడ్డలుగా జీవించే స్థితిలో వారిని మలచమని అడుగుచు, వినిచున్నటువంటి ఈనాటి బిడ్డలు అందరి చుట్టూ మీరు కంచేసి కాదుమని ఈ కొద్ది ప్రార్థన సమయంలో చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామం అడుగుచున్నామయ్యా మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.